నిన్న తిరుమలగిరిలో జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ను మూడోసారి గెలిపించాలని ప్రకటించడంతో మనోవేదనతో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పదవికి సభ్యత్వానికి మంత్రుల సామిల్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. 2001 నుండి తాను పార్టీలో చురుగ్గా పాల్గొన్నా అధిష్టానం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది కొట్లాడారు. ఇలా చెరువులని మేమే కట్టబడ్డారు. చెరువుల కింద మాలబాజ చెట్టు లేదు. ఎక్కడున్నాయి? మా ఆర్థిక పరిస్థితి, మా సామాజిక పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? మేము చెప్పుకునే అధికారం మాకుందా? చెప్పుకునే అవకాశం ఉందా? మేము మీ గర్వదాడే పరిస్థితి ఉందా? ఎన్నిసార్లు మీ గర్భాలకు దండం పెట్టాలి? దండం పెట్టి ఊకున్నాం. ఇలా నాకు కార్పొరేట్ చైర్మన్ ఇస్తే నేను ఇలా గోడం కట్టించిన. నేను జగదీశ్వర్ రెడ్డి మంత్రి వస్తాడు, కానీ నా మండలంలో నా ఊర్లో నేను గోడం కట్టిస్తే దానికి నన్ను పిలవకుండా అవమానిస్తారు. నిన్న కేటీఆర్ బహిరంగ సభ పెడతాడు, మంత్రుల సామిల్ అంటాడు ఒక రాష్ట్ర కార్యదర్శి. మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఏ నాయకుడు లేడనే సోయి కూడా లేకపోతే మేము ఎవరు చెప్పాలి? మాదిగ మంత్రి లేడు, మాదిగలకు అవమానం ఎక్కడ చూసినా ఈయన తిరస్కరించడం కనుక మా భక్తులకు ఇళ్ళ భరోసా లేదు. అందుకోసం మాదిగలకు నేను నినాదం ఇస్తా ఉన్నాను. నేను మాదిగల వ్యతిరేకులు ఎవరైతుండో వాళ్ళకి సాగు తప్పు కొట్టే రోజు రావాలి. ఎంతో మంది